ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం లేచి దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా ఎదుగుతూ ఉన్నారా? ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారా? దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆశీర్వాద పదంలో నడిపించబడుతూ ఉన్నారా? ఈ వాగ్దానాల వల్ల మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందంతో మీరు నింపబడుతూ ఉన్నారా? అందుకోసమే దేవుడు ఈ వాగ్దానాలు ఇస్తూ ఉండగా ఒక శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని దేవుడు ఈ వాగ్దానాలు ఇస్తూ ఉండగా ఈ వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకుందాం. దేవుడి నామాన్ని బహుగా హెచ్చిద్దాం. ఈరోజు దేవుడు మనకి ఒక ఆనందాన్ని ఇచ్చే విధంగా, శాంతిని ఇచ్చే విధంగా, ధైర్యపరిచే విధంగా దేవుడు ఏ వాగ్దానం నుంచి బలపరుస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రుడు నీ పైన జయముందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా అక్కడ కదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆసా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, తన మీదకి ఒక సైన్యం హతమొందించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆసా ప్రార్థిస్తున్నాడు. ఆసాకి ఎవరు లేరా అంటే సైన్యం ఉంది, లక్షల మంది బలగం అక్కడ ఉంది. 7వ వచనంలో రాయబడి ఉన్న దేవుని బిడ్డలారా, ఈటెలు పట్టుకునే వారు 3 లక్షల మంది ఉంటారు. అక్కడ విల్లు విప్పేవారు 2 లక్షల మంది ఉంటారు. దాదాపు 5 లక్షల మంది, వారందరూ కూడా పరాక్రమశాలులు అని రాయబడి ఉంటుంది. అంటే యుద్ధము చేసేవారు ఉన్న కొన్ని లక్షల వేల మంది తనకున్న ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే యెహోవా మీదనే ఆధారపడుతున్నాడు. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అంటే యెహోవాని ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవాని ఆశ్రయించడం వల్ల ఏం జరిగిందంటే, ఆ కింద 12వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు వారిని మొత్తినందున ఆసా సైన్యం ఎదుట ఆ కూషీలు 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, కూషీలను ఆసా ఎదుట యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేను. ఈరోజు దేవుని బిడ్డలారా, కూషీలను ఆసా ఎదుట ఒక్క పై వచనంలోనే ప్రార్థిస్తాడండి. కింద వచనంలోనే వెంటనే ఏం జరుగుతుందంటే, యెహోవా వారిని మొత్తినందున వారు ఆసా ఎదుట నిలవలేక పారిపోయేను. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రార్థన బహుబలంగా పనిచేస్తుంది. ప్రార్థన పరలోకానికి ద్వారాన్ని ఏర్పరుస్తుంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన అద్భుత కార్యాలు జరిగిస్తుంది. కనుక ప్రార్థించడం మరవద్దు, యెహోవాని ఆశ్రయించడం మరవద్దు. ఎవరైతే ప్రార్థిస్తారో వారు యెహోవాని ఆశ్రయిస్తున్నట్లు దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మన పట్ల పనిచేయడం ఆయన ప్రారంభిస్తాడు. నీకు విజయం ఉంటుంది. అసలు నీ ఎదుటే నీ శత్రువు నిలబడకుండా పారిపోయే విధంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. కనుక ప్రార్థించడం, ఉదయకాలమే దేవుణ్ణి ఆశ్రయించడం, బలం పొందుకొని మన పనుల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉండగా నీ ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాల్లో, నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ప్రతి నీ ఉద్యోగ వ్యాపార విషయంలో దేవుడు అద్భుతంగా కదలడం ప్రారంభిస్తాడు. కనుక యెహోవాను ఆశ్రయించడం గొప్ప ధన్యత, అది మేలు. అందుకనే మీకు ఎంత బలం ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని పొలాలున్నా, ఎన్ని సంపద ఉన్నా, దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని ముందు పెట్టుకొని నడవడం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మీద జయమొందుటకు ఏ నరమాత్రుడికి కూడా అధికారం లేదు, ఎవరు కూడా నిలబడలేరు అంటున్నాడు. అంటే మనం ప్రార్థిస్తే మన పక్షాన ఆయన కదులుతాడు, ఆయన యుద్ధం చేస్తాడు. ఇక ఆయన యుద్ధం చేస్తే ఏ నరమాత్రుడు కూడా
ఆయన మీద జయం పొందడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము. తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించడానికి మందిరానికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో దేవుని బలం పొందుకోవడానికి, జ్ఞానం పొందుకోవడానికి టైం వేస్ట్ చేయక టైం టు టైం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవునితో కలిసి ఆరాధించడానికి సిద్ధపడండి. వాగ్దానాన్ని బట్టి ఆశావళి ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు చూద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వచనాలన్నీ కూడా వారి పట్ల రూఢీపరిచయ్యా, నూరంతలుగా నెరవేర్పులకు నడిపించండి. గొప్పవాడ, ఉన్నతమైన వాడ, వారు నిన్ను ఆశ్రయిస్తూ ఉండగా మీరు కదిలి వారికి ఉన్న ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినం ఎంతమంది నీ సన్నిధిలో గడపడానికి సిద్ధపడుతూ ఉన్నారో దీవెనలతో, గొప్ప మేలుతో అయ్యా, ఇటువంటి శత్రు ప్రాకారాలు కూడా కూల్చే విధంగా వారి మీద నీ శక్తి బలం కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, వారి భవిష్యత్తు అద్భుతంగా అందంగా మలిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకలు షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, దేవుని నామాన్ని మహిమపరచడం మర్చిపోవద్దు. 10-20 మందికి తెలియజేస్తూ ఉండండి, ధైర్యపరుస్తూ ఉండండి. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము. మాతో కలిసి ఆరాధించడానికి సిద్ధపడండి. ఆరాధన జేపీఎం మినిస్ట్రీస్ ప్యార్లీ పట్టణంలో ఈ యొక్క చర్చి ప్రాంగణంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.